కనబడుతున్నారా మనకు అక్కడ? ఉదయమే రీపోలింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహించిన తర్వాత కూడా రాత్రికి సైతం వీళ్ళు ఈరోజు కౌంటింగ్ ప్రక్రియను బహిష్కరిస్తున్నా కూడా కొన్ని విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు కూడా కౌంటింగ్ హాల్ సమీపంలో కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియరు. వాళ్ళు బహిష్కరించిన నేపథ్యంలో వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు. కేవలం సొంత అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళ ఏజెంట్ మాత్రమే వచ్చారు, టీడీపీ అభ్యర్థులు మాత్రమే వచ్చారు, వారి ఏజెంట్ మాత్రమే వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి రాలేదు. మేము బహిష్కరిస్తున్నాం, ఈ ఎన్నికలను బహిష్కరించాం, ఈ రీపోలింగ్ బహిష్కరించాం, తర్వాత కౌంటింగ్ కూడా బహిష్కరిస్తున్నాం. ఖచ్చితంగా మాకు రీపోలింగ్ నిర్వహించాలి, అది కూడా కేంద్ర బలగాల పహారాలు నిర్వహించాలి. 15 ఏదైతే ఉందో పులివెందులకు సంబంధించి కూడా 15 బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలి. మేము ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాం, తర్వాత హైకోర్టు కూడా ఆశ్రయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రీపోలింగ్ మళ్ళీ నిర్వహిస్తే తప్ప మేము ఎన్నికలపై వీటిలో అని ఒక డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నిక మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల కమిషన్ వీటిపై చర్య తీసుకుంటుందా? ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు ఇచ్చామంటున్నారు. ఎక్కడైతే రీసైక్లింగ్ జరిగిందో వాటి ఆధారాలు చూపించాం. ప్రతి పోలింగ్ బూత్ వెబ్ కాస్టింగ్ ఖచ్చితంగా మా అభ్యర్థులకి వాళ్ళు ఇచ్చే ధైర్యం ఉందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 15 బూతులకు సంబంధించి మొత్తం వెబ్ కాస్టింగ్ మాకు ఇవ్వాలి, వాటి సంబంధించి మేము ఆధారాలు చూపిస్తాం, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, వీటి చూపించండి, వీటి నిజమా కాదంటూ చూపిస్తారు. ఎందుకంటే బయట వ్యక్తులు ఉన్నారు కంప్లీట్గా ఈ పోలింగ్లో. వీళ్ళందరికీ వాళ్ళ దగ్గర సంబంధించిన ఆధారాలు ఇచ్చారు, ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఫొటోస్ వీడియోస్ అని ఇచ్చారు. వీరందరూ కేవలం ఎవరు స్థానిక వ్యక్తులు కాదు, వీరంతా జమ్మలమడుగు కమరా చెందిన వ్యక్తులు అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వీటిపై ఇప్పటికే ఒక యాక్షన్ తీసుకుంది. 2 సెంటర్లో రీపోలింగ్ వచ్చింది. మిగతా 13 బూతుల్లో కూడా వాటిని పరిశీలించుతున్న చర్య తీసుకుంటుందా లేదా, వాటికి అవకతవకలు గుర్తించి ఎలాంటి చర్య తీసుకుంటుంది వేచి చూడాలి. ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. వెంకీ కమ్మబోయిన టీడీపీ విన్నంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే అకాడమిక్ అవెన్యూ వైఎస్ఆర్సీపీ విన్నంటూ కామెంట్ చేస్తున్నారు. శివాచల్ల వైసీపీ విన్నంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎం సోమయ్య వైసీపీ విన్ కాబోతుందంటూ కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు, ఈ 2 ఉప ఎన్నికలు ఏ పార్టీలకు ఎంత ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి, రాష్ట్ర రాజకీయాలపై నిజంగా ఇవి ప్రభావితం చేయబోతున్నాయా? విశ్లేషకులు చెప్తున్నట్టుగా రాజకీయ పార్టీల నాయకుల అంచనాల మేరకు ఈ 2 ఉప ఎన్నికల ఫలితాలు, కేవలం 2 జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయా? అంత సీన్ ఉందా? అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, ఎలాంటి పరిస్థితులకు రాజకీయంగా దారితీయబోతుంది? మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ 2 ఎన్నికలు కూడా 2 పార్టీలు, కూటమి కావచ్చు వైసీపీ కావచ్చు, చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. నామినేషన్ల మొదలు ఎన్నిక పూర్తయ్యే వరకు, అంటే పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా చాలా గందరగోళం నెలకొంది, ఆందోళన నెలకొన్నాయి, హౌస్ అరెస్టులు జరిగాయి, తర్వాత రిగ్గింగ్ జరిగాయని ఆరోపణలు కొన్ని వచ్చాయి. కొన్ని చోట్ల రీపోలింగ్ కూడా జరిగింది. 2-3 ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది పులివెందులకు సంబంధించి. అలాగే 2 నియోజకవర్గాలు, ముఖ్యంగా ఒంటిమిట్ట, పులివెందులు 2 నియోజకవర్గాల్లో పూర్తిగా కొన్ని రకమైన ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇప్పుడు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఫలితాలకు సంబంధించి మీ అంచనాలు ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే 2 ఫలితాలు కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి 2 పార్టీల నేతలు. ఒకవేళ పులివెందుల్లో టీడీపీ గెలిస్తే కనుక ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది రాజకీయ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే జగన్ అడ్డా కాబట్టి, జగన్ అడ్డాలో టీడీపీ గెలిస్తే రేపు సార్వత్రిక ఎన్నికలపై కూడా దీని ప్రభావం ఉండబోతుందంటూ అనాలిసిస్టులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఒకవేళ టీడీపీ కనుక 2 ప్రాంతాల్లో గెలిస్తే ఖచ్చితంగా దీని ఎఫెక్టు చాలా క్లియర్గా ఉంటుంది. వైసీపీకి దెబ్బే అంటూ వార్తలు వస్తున్నాయి. లేదా వైసీపీ టీడీపీ మధ్య పోటాపోటీ ఉంటుంది, వైసీపీ గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో ప్రజల నాడి ఏంటి, ఏమనుకుంటున్నారు జనాలు, ఎలాంటి తీర్పునిచ్చారు ఒకసారి మీరు కామెంట్ చేయండి. రైట్, నాగరాజు కామెంట్ చేస్తున్నారు. వెల్కమ్ హిస్టరీ క్రాస్ డైనమిక్ లీడర్షిప్ రవి అన్న అండ్ టీడీపీ లీడర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. నాగరాజు నాయక్, అలాగే అజీజ్ ఖాన్ వైసీపీ బోత్ విన్, 2 గెలుస్తుంది వైసీపీ అంటూ అజీజ్ ఖాన్ కామెంట్ చేస్తున్నారు. అలాగే బోయినపల్లి వెంకటేష్ ఆల్రెడీ వైసీపీ ఒప్పుకుంది లిస్ట్ అని అంటూ కామెంట్ చేస్తున్నారు. రైట్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేవనెత్తారు బోయినపల్లి వెంకటేష్. రైట్ శివ, నేను ఇక్కడ మన వ్యూవర్స్ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అంటే విశ్లేషకులు కూడా చెప్తుంది ఏంటంటే వైసీపీ ఎన్నికలను బహిష్కరించడం, అంటే ఈ రీపోలింగ్ను బహిష్కరించడం, అలాగే కౌంటింగ్ని బహిష్కరించడం ద్వారా అప్పటికే వైసీపీ చేతులు ఎత్తేసింది, పరోక్షంగా తన ఓటమిని ఒప్పుకుంది అనే అభిప్రాయాలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో అక్కడ అంటే స్థానికంగా జిల్లా నాయకత్వం కానీ, అంటే అన్ని పార్టీల నాయకులు కానీ, ప్రజలు కానీ ఏం చర్చించుకుంటారు? ముఖ్యంగా వైసీపీ చేతులు ఎత్తేయడం కావచ్చు, అలాగే టీడీపీ గెలుస్తుందా గెలవబోదా అనేది మనం ప్రెడిక్షన్ చేయలేం. కానీ ఏ రకమైనటువంటి అంచనాలు ఉన్నాయి, వైసీపీ చేతులు ఎత్తేయడం, కౌంటింగ్ను బహిష్కరించడంపై ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది? రామ్,
ఖచ్చితంగా ఇదే చర్చ ఇప్పుడు టీడీపీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నడుస్తుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా టీడీపీ క్యాడర్ ఉంది. మేము ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ప్రతి ఎన్నికకు సార్వత్రిక స్థానిక సంస్థలు కావచ్చు, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం. ఇక్కడ పార్టీ ఏదైనా కావచ్చు, వైఎస్ కుటుంబంపై పులిందులో పోటీ చేస్తున్నాం, దెబ్బలు తిన్నాం. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు అడ్డా చెప్పుకునే వ్యక్తులు కనీసం ఎందుకు పోటీ చేసిన తర్వాత పోలింగ్ వరకు రాలేకపోయారు? మేము గత ఎన్నికల్లో మేము ఎదురొడ్డాం, దెబ్బలు తిన్నాం, రక్తాలు గాయాలు చేసుకున్నాం, నిలబడ్డాం. అయినా కూడా ఖచ్చితంగా మా పార్టీ కోసం నిలబడ్డాం. మీరు కనీసం పోలింగ్ వరకు రాకుండా ఎందుకు రాలేకపోతున్నారు? అంటే చేతులు ఎత్తేసారా? అసలు మీకు ఆ ధైర్యం లేదా? పులిందులు రోషం ఉందా లేదంటే కూడా ఎవరైతే టీడీపీ ప్రశ్నిస్తోంది. ఖచ్చితంగా ఎన్నికలన్నా ఖచ్చితంగా కాస్త వాతావరణం ఉంటుంది, ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ పోటీలో ఖచ్చితంగా మీరు పోటీ నిలబడాలి, ఎన్నికలకు రావాలి, పోటీ చేయాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంది. పోటీ చేశారు, కనీసం పోలింగ్ వరకు రాలేరు, కనీసం కౌంటింగ్ అంటే ఖచ్చితంగా మీరు ముందే ఓటమి ఒప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన పులిందుల ఎన్నికల్లో అంటే ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు కాబట్టి మీరు ఏకపక్షంగా చేసుకున్నారు. మొదటిసారి మేము ఎన్నికలను మిమ్మల్ని ప్రతిఘటించిన తర్వాత మీరు పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇంత బేలతనం వైఎస్ జగన్మోహన్ బయటపడింది. ఇకపై జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అయిపోయిందంటూ కూడా టీడీపీ దీనిపై ఒక చర్చ నడుస్తుంది టీడీపీలో. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వాళ్ళు టీడీపీ నాయకులపై దాడులు చేసే సందర్భాలు ఉన్నాయి అని టీడీపీ చెప్తుంది. అంటే మాపై దాడులు చేస్తే ఎదుర్కొన్నాం. మీరు ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని అంటే మీ అరాచకాలని ప్రశ్నించేందుకు, మీ అరాచకాలని ప్రతిఘటిస్తే మీరు తిరిగి ప్రతిఘటించలేకపోయారా అంటూ కూడా టీడీపీ ప్రశ్నిస్తోంది. రామ్, ఒక విషయం శివ, అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు ఎలాగో కొద్దిసేపట్లో వెలువడబోతున్నాయి. మనము యాజ్ యూజువల్గా దీన్ని ప్రిడిక్షన్ అనేది మనం కాస్త పక్కన పెడితే ప్రజల అభిప్రాయాలు ఎలాగో ఆ ఓటర్ బాక్స్లో నిక్షిప్తమయ్యి అవి కొద్దిసేపట్లో బహిర్గతం కాబోతున్నాయి. సరే, అంటే ముఖ్యంగా ఈ అభ్యర్థులు దాదాపుగా పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా ఇచ్చినటువంటి ప్రధాన హామీలకు సంబంధించి జనాలు ఎంతవరకు విశ్వసించగలిగారు, ముఖ్యంగా ఏ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకు ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది? సరే, బలాబలాలు ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు, ఎవరు వినియోగించారు, లేదంటే ఎవరి ఆరోపణలు ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఓటర్ల మధ్యలో ఫిక్స్ అయి ఉన్నాయి, వాటి రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే మనం ఏమనుకోవచ్చు ఇక్కడ? ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రైతు ప్రభావిత ప్రాంతం. ముఖ్యంగా ఏదైతే పండ్ల తోటలు ఉన్నాయో అరటి, చిన్ని లాంటి పంటలు ఎక్కువగా సాగుతాయి. వారికి కావాల్సింది, రైతులకు కావాల్సింది ప్రధానంగా సాగునీరు. ఖచ్చితంగా ఈ సాగునీరు అయితే రాజకీయాలతో మాకు అనవసరం. మాకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికే మేము పట్టం కడతాం. ఖచ్చితంగా మాకు సాగునీరు అంతే, ఖచ్చితంగా మా పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి, మాకు ఆర్థిక వనరులు సమకూరుతాయి. మాకు కావాల్సిందే, మాకు రాజకీయాలు అవసరం. మాకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తాం, వాళ్ళకే పట్టం కడతామని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ గతంలో రాయలసీమ అంటేనే కాస్త ఎడారి ప్రాంతం, ఇక్కడ పంటలు కేవలం ఒక పంట పండే అవకాశం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో కాస్త ఎవరైతే హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు ఎక్కువగా అధికమయ్యాయో, సో ఈ నేపథ్యంలో రైతులు మొత్తం కూడా ఒకసారిగా అభివృద్ధి చెందారు. ముఖ్యంగా ఈ పండ్ల తోటకు కావాల్సింది కూడా డ్రిప్ లాంటి పరికరాలు, వీటన్నిటి కావాలి. వీటి సాగునీరు కావాలి, వాటితో పాటు డ్రిప్ లాంటి పరికరాలు కావాలి. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క రైతు కూడా డ్రిప్ లాంటి పరికరాలు ఇవ్వలేదు. గత టీడీ ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత వైఎస్ ప్రభుత్వంలో రాలేదు, గత ప్రభుత్వంలో. సో ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన హామీ రైతులకు నీరు ఇచ్చారు. ఎర్రబల్లి చెరువుకి ఏదైతే ఉందో ఎర్రబల్లి చెరువుకు 30 క్యూసెక్కులు నీటిని ఇవ్వబోతున్నాం. వాటి సంబంధించి జీవో విడుదల చేశారు. వాటి సంబంధించి కూడా పనులు హామీ ఇచ్చిన ఖచ్చితంగా 100 రోజులు ఇచ్చారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీ నెరవేరకపోతే ఆ రోజు ప్రశ్నించేటప్పుడు టీడీపీ తన ప్రచారంలో తీసుకున్న ఏకైక అస్త్రం 100 రోజులు. ఎన్నిక జరిగిన 100 రోజుల్లో ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే సాగునీరు ఉందో, మీ చెరువుకు నీళ్ళు ఇస్తాం, మిగతా ప్రాజెక్టులు ఏవైతే పంట కాలాలు ఉన్నాయో పంట కాలను పూర్తి చేస్తాం, చెరువులకు నీళ్ళు ఇస్తాం, రైతులను సస్యశ్యామలం చేస్తాం. ఏవైతే రైతులకు సంబంధించి కూడా డ్రిప్ లాంటి పరికరాలు అవసరమో గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఖచ్చితంగా వాటికి ఇస్తే ఖచ్చితంగా ఈ సాగు సేద్యం అందే అవకాశం ఉంటుంది. సో ఈ హామీలు ఖచ్చితంగా 100 రోజులు అమలు చేసిన తర్వాత మీరు చేయకపోతే